కళ్యాణదుర్గం పట్టణంలో అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా భారీ శబ్దం చోటు చేసుకుంది. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపు అక్కడ దృశ్యాలు చూసి స్థానికులు హతాశులయ్యారు. ఒక మైనర్ బాలుడు స్టీరింగ్ పట్టుకుంటే ఆ వేగం ఏ స్థాయి వినాశనానికి దారితీస్తుందో చెప్పడానికి ఈ ఘటన నిదర్శనం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని దొడగట్ట రోడ్లో అర్ధరాత్రి పెను ప్రమాదం సంభవించింది. నిద్రలో ఉన్న జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన ఒక కారు నియంత్రణ కోల్పోయి నేరుగా రిటైర్డ్ సోషల్ వెల్ఫేర్ డీడీ సత్యనారాయణ ఇంట్లోకి దూసుకెళ్లింది. కారు బలంగా ఢీకొట్టడంతో ఇంటి ప్రహారీ కూడా పూర్తిగా ధ్వంసమైంది. ఇంటి ఆవరణలో పార్క్ చేస్తున్న 3 ద్విచక్ర వాహనాలు కారు కింద పడి నుజ్జునుచ్చాయి. ఇక ప్రమాదానికి కారణమైన కారు ముందరి భాగం పూర్తిగా డ్యామేజ్ అయి గుర్తుపట్టలేని స్థితికి చేరింది. అయితే ఈ ప్రమాదంలో అసలు షాకింగ్ విషయం ఏంటంటే కారు నడిపింది ఒక మైనర్ బాలుడు. అర్ధరాత్రి వేళ తల్లిదండ్రుల కళ్ళు గప్పి కారు రోడ్డు ఎక్కించాడా లేక సరదా కోసం ఈ సాహసానికి పూనుకున్నాడా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అదృష్టశాత్తు ఆ సమయంలో ఇంట్లో వారు నిద్రిస్తుండడం, రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. కానీ ఆస్తి నష్టం మాత్రం భారీగానే జరిగింది. ఏమైంది అంకుల్? రాత్రి నా గ్రామార్ స్కూల్లో చదివే పిల్లగాడోడు డ్రైవింగ్ చేసుకొని వచ్చి ఆ ఇంటికి కుదిరినట్టు. వస్తా ఉంటాము. నువ్వు